అసలు యాకోబా నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా? నువ్వు ఏం చెప్పాలా తల్లికి? ఏం చెప్పాలా? అదేంటమ్మా నువ్వు అలాగంటావు, అది కరెక్ట్ కాదు కదమ్మా, అతనికి రావాల్సిన ఆశీర్వాదం నేను ఎలా తీసుకుంటానమ్మా, అది అన్యాయం అమ్మా దేవుడి దృష్టిలో అని చెప్పాలా. కానీ ఇక్కడ యాకోబు ఏమన్నాడు తెలుసా? నేను తీసుకోవడం ఏంటమ్మా, అది అన్నకి దక్కాల్సింది, నాకు దక్కాల్సింది కాదు. ఆ గౌరవైనా, అర్హత అయినా, ఆశీర్వాదమైనా, జ్యేష్ఠత్వమైనా ఎవరికి దక్కాలా? అన్నకి దక్కాల్సింది. నేను ఎలా తీసుకుంటానమ్మా అని చెప్పడం మానేసి, అన్నకి రోమాలు ఉంటే నాకుండవు, నేను దగ్గరికి వెళ్తే నాన్నగానే చెయ్యేసాడంటే నేను దొరికిపోతానే అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే మోసం చేసే మనసు వచ్చేసింది ఇతనికి కూడా. వచ్చేసిందా? అంటే తల్లి ఒక చెడు మాట, వినకూడని మాట వినే మనస్సు ఉండడము వలన తన కుమారుడికి కూడా ఏ మనసు వచ్చేసింది? మోసం చేసే మనసు వచ్చేసింది.